శివపురాణం 20వ భాగం. గణేశుని పుట్టుక, వినాయకుని పుట్టుక. సూత మహర్షి మునులతో ఇలా అంటున్నాడు: మునులారా, ఇప్పుడు మీకు పరమ మంగళప్రదమైన గణేశుని జన్మ వృత్తాంతాన్ని చెబుతున్నాను, శ్రద్ధతో వినండి. స్వభావం చేత తత్వంలో నిర్గుణులు, నిరాకారులు అయిన పార్వతీ పరమేశ్వరుల నుండి ప్రథమ రజస్సు సృష్టికి కారణభూతమైన తొలి అణువులు పుట్టి సృష్టి ఆవిర్భావం జరిగిన నాటి కథా వృత్తాంతమే ఈ గణేశుని ఆవిర్భావ గాథ. ఇది వేదరహస్యం. దీనినే లోకంలో నలుగుపిండి కథగా చెప్పుకుంటారు. ఈ నలుగుపిండిని వేదం పరో రజస్సు అని చెప్పి, ఆ రజస్సే గణేశునిగా అంటే భౌతిక సృష్టిగా రూపుదిద్దుకుందని చెబుతుంది. సృష్టి భౌతిక రూపం గణేశుని ఆకారంలో ఉంటుంది. కర్మ మార్గంలో ఉన్నవారు ఉపాసన అలాగే చేస్తారు. గణపతిని ఆరాధించే వారిని గానాపత్యులు అంటారు. పరమేశ్వరుడు పార్వతిని పరిణయమాడిన కొంతకాలానికి గణపతి జన్మించాడు. ఒక రోజున జయ విజయ అనే చెలికత్తెలు పార్వతితో చదరంగమాడుతూ ఆమెకిలా బోధించారు: చెలి, మన సౌధంలో ఉన్న సేవకులందరూ శివుని ఆజ్ఞను పాలించే రుద్రగణాలే. మనం ద్వారం వద్ద మన ఆజ్ఞను పాటించే మన వాడుండటం అవసరం. కాత్యాయనికి ఆ మాటలు హితవుగానే తోచాయి. ఒక రోజున జగన్మాత అభ్యంగన స్నానం చేస్తుండగా సదాశివుడు ద్వారపాలకుడైన నందిని గద్దించి మందిర ప్రవేశం చేశాడు. ఆ రోజు జరిగిన అనుభవంతో చెలికత్తెలు చెప్పిన హితవును ఆచరణలో పెట్టడానికి సంకల్పించింది దుర్గా. వెంటనే తన శరీరం నుండి రాలిన రజస్సుతో సర్వలక్షణ సంయుతుడు, సర్వావయ సుందరుడు, సర్వ శోభాబ్జుడు, మహాబల పరాక్రమ సంపన్నుడు అయిన ఒక పురుషుని సృష్టించింది. ఆ పురుషునకు అమూల్య వస్త్రాభరణాలంకారాలను ఇచ్చి ఆశీర్వదించింది. ఆ పురుషుడు కర్తవ్యాన్ని ఉపదేశించమని కోరగా, పుత్రా, నా గృహాన్ని సదా రక్షిస్తూ ద్వారపాలకుడవై ఉండు. నువ్వు నా కుమారుడవు. నువ్వు తక్క నాకు మరి ఒకడు లేడు. నా ఆజ్ఞ లేకుండా హఠాత్తుగా లోనికెవరూ ప్రవేశించరాదు అని చెప్పి యష్టి కర్రనొక దానిని ఆయుధంగా ఇచ్చింది. ఆ పురుషుడు ద్వారపాలకుడై తల్లి ఆజ్ఞను నెరవేరుస్తున్నాడు. ఒక రోజున దుర్గాదేవి సఖీజనంతో కూడి జలక్రీడలు ఆడుతూ ఉండగా శ్రీకంఠుడు మందిర ప్రవేశం చేయబోయాడు. గణేశుడు నిలువరించాడు. ఈ నూతన పురుషుడెవరా అని శంకరుడు సంకలిత మానుడై, ఓ ద్వారపాలక, ఇది నా స్వగృహం. ఎక్కడైనా స్వయ అనే దాని విషయంలో ఇతరుల ఉపేక్ష ఉంటుందా? నేను భవుడను. లోపల ఉన్న స్త్రీమూర్తి నా అర్ధాంగి అయిన భవాని. నేను శివుడను. ఆమె నా భార్య అయిన శివాని. వేయేల ఈ సృష్టికి కారణభూతుడనైన సత్పురుషుడను నేనే. ఆమె నా తపశ్శక్తికి అయిన సతి. అడ్డు తొలగు అని గద్దించాడు. గణేశుడు మాత్రం, ఇది నా తల్లి ఆజ్ఞ అంతే అని శివుని లోనికి వెళ్ళనీయలేదు. పైగా కర్ర ఎత్తాడు కొట్టడానికి. ఘన వివాదం.
అంతా శివుడు గణాలను పీల్చి అంతా శివుడు గణాలను పిలిచి, ఈ నూతన ద్వారపాలకుడు నా ఇంట్లోకి వెళ్ళటానికి నన్నే అడ్డగిస్తున్నాడు. ముందు వీణ్ణిక్కడ నుండి మెడపట్టుకొని నెట్టండి అని ఆజ్ఞాపించాడు. వారు వారు గణపతిని సమీపించి, బ్రతుకు మీద ఆశ ఉంటే తప్పుకో అని హెచ్చరించారు. అయినా గణపతి కదలలేదు. వారు తీవ్రంగా బెదిరించగా వారందరినీ బెత్తంతో మొత్తాడు. ప్రమదులు శివుని వద్దకు పరుగెత్తారు. యుద్ధం చేసైనా సరే వాడిని తరిమి వేయండి అని శ్రీకంఠుడు ఆజ్ఞాపించగా వారంతా యుద్ధానికి సన్నద్ధమై నిలిచారు. ముందుగా నందీశ్వరుడు వచ్చి గణపతి కాలు పట్టి లాగాడు. భృంగి రెండవ కాలు పట్టుకున్నాడు. గణపతి కాళ్లతోనే తన్నగా వారిద్దరూ బంతుల్లా ఎగిరి దూరాన పడ్డారు. మిగతా గణాలను కర్రతో మొత్తి చెల్లా చెదరు చేశాడు. వారందరూ కృత్తివాసునితో మొరపెట్టుకున్నారు. ఆయన బ్రహ్మను పిలిచి విషయాన్ని చెప్పి గణేశుని వద్దకు వెళ్ళి నీతి వాక్యాలను పలికి సమస్యను సామరస్యంగా పరిష్కరించమని కోరాడు. బ్రహ్మగారు రాయబారం నడిపాడు. బ్రహ్మ మాటలు విన్న గణేశుడు నవ్వి ఇలా అన్నాడు: శివగణాలు శివుని ఆజ్ఞను పాటింతురు గాక. నేను మా అమ్మ మాటనే నెరవేరుస్తాను. ద్వారం దాటే గృహంలోకి అడుగు పెట్టనివ్వను. యుద్ధానికి నేను సిద్ధమే. ఇక బ్రహ్మగారు చేసేది లేక వెనుదిరిగాడు. శివగణాలకు గణేశునికి యుద్ధం సిద్ధమైంది. ఈ వర్తమానాన్ని విన్న పార్వతి జంట శక్తులను సృష్టించి గణేశునికి తోడుగా పంపింది. అందులో ఒక శక్తి కాటుక కొండలా ఉండి కొండగుహ వంటి నోరు తెరచి ఎదుటివారు ప్రయోగించిన అస్త్రాలను మృంగేస్తుంది. రెండవ శక్తి విద్యుత్ ప్రకాశ రూపంలో 1000 బాహువులతో ఉండి చేతికి దొరికిన వారిని నల్లుల్లా నలిపేస్తుంది. దిక్కుతోచక ప్రథమ గణాలన్నీ మహాదేవుని ముందు మొరపెట్టుకున్నాయి. గణేశుని శిరచ్ఛేదం, పునరుజ్జీవనం. వెంటనే రుద్రుడు రోషంతో మండిపడి గణేశుని వద్దకు వచ్చి వాదులాడి అతనిని ఒప్పింపజాలక నిశిత త్రిశూలంతో శిరస్సును ఖండించాడు. ఆ వార్తను విన్న సర్వలోకాధీశ్వరి అయిన దుర్గ అనేక భయంకర శక్తులను సృష్టించి, నా కుమారుని పునరుజ్జీవితుని చేసే వరకు మీరందరూ ప్రళయాన్ని సృష్టించి దేవతలను హింసింపమని ఆజ్ఞాపించింది. వారందరూ అగ్ని శిఖల్లా చెలరేగి రుద్రగణాలను వారికి తోడుగా వచ్చిన దేవతలను ఎండుగడ్డిని కాల్చినట్టు కాల్చివేయసాగారు. వారందరూ దిక్కుతోచక పద్మశంభువుని శరణు వేడగా ఆయన ఉపదేశం మేరకు దుర్గాదేవిని ఇలా స్తుతించారు: జగదంబ నమస్తుభ్యం శివాయైతే నమోస్తుతే, చండికాయై నమస్తుభ్యం కళ్యాణైతే నమోస్తుతే, ఆదిశక్తి స్వమేవాంబ సర్వసృష్టికరే సదా, త్వమేవ పాలిని శక్తి స్వమేవ ప్రళయంకరి, ప్రసన్నభవ దేవేశి శాంతిం కురు నమోస్తుతే, సర్వం హి వికలం దేవి త్రిజగత్తవ కోపతః, జగన్మాత నీకు నమస్కారము, శివ పత్నియవగు నీకు వందనాలు, చండికవగు నీకు నమస్కారము, మంగళములు నిచ్చు నీకు నమస్కారములు. అమ్మా, ఆదిశక్తివి నీవే, సదా సర్వ సృష్టివి చేయునది నీవే, జగత్తును పాలించు శక్తివి నీవే, ప్రళయమును సృష్టించు దానవు నీవే. ఓ దేవదేవి, ప్రసన్నురాలవు కమ్ము, శాంతిని పొందుము, నీకు నమస్కారము దేవి. నీవు కోపించుటచే ముల్లోకములు సర్వము అల్లకల్లోలమయ్యాయి.
ఋషులందరూ శక్తి స్వరూపిణి అయిన పార్వతిని ఉద్దేశించి, అమ్మా, నీ క్రోధాన్ని ఉపసంహరించు. నీ స్వామి ఇక్కడే ఉన్నాడు. ఆయనను ఒక్కసారి చూడు. మేమందరము నీ సంతానమే కదా. కన్నతల్లి తన బిడ్డలను విషప్రయోగంతో చంపటానికి పూనుకున్నా, వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణుడు శీలాన్ని త్యజించిన ప్రజలను రక్షించాల్సిన ప్రభువు వారి ఆస్తులను దోచుకున్నా వారి ముందుకు వెళ్ళి అడ్డుకోగలిగే వారెవరు? అందరి అపరాధాన్ని క్షమించు తల్లి. ఋషుల ప్రార్థనకు ప్రీత మనస్కురాలైన చండిక, ఓ దేవతలారా, నా కుమారుడు పునర్జీవితుడు కావాలి, గణాధ్యక్షుడు కావాలి, అది పూజ్యుడు కావాలి, ఆది పూజ్యుడు కావాలి. అప్పుడు మాత్రమే ఈ సంహారం నిలిచిపోగలవు అని పల్కగా వారంతా శివునకు విన్నవించారు. అంత శివుడు అట్లే అగుగాక అని పలికి, మీలో కొందరు ఉత్తర దిక్కుగా వెళ్ళండి. ఏ ప్రాణి ముందు కనిపిస్తే దాని శిరస్సును ఖండించి తెచ్చి గణేశుని దేహానికి అనుసంధానం చేయండి అని ఆజ్ఞాపించాడు. వారలా వెళ్ళగా ఒకే దంతం కల ఏనుగు కనిపించింది. దాని శిరస్సును ఖండించి తెచ్చి దేహానికి అతికించి అనంతర కార్యాన్ని మీరు నిర్వర్తింపవలసిందని శివుని ప్రార్థించారు. అంత విధి మాధవులు శివాజ్ఞచే వేద మంత్రాలతో అభిమంత్రించి, నీ తేజస్సు దీని యందు ప్రవేశించుగాక అని మంత్రపూత జలాలను ఆ దేహంపై ప్రోక్షించగా ఆ బాలుడు చైతన్యాన్ని పొంది నిద్ర మేల్కొన్న వాని వలె లేచాడు. అందరూ ఆనందించారు. పార్వతి హర్షభాష్పాలు కమ్ముకొనగా బాలుని ముద్దాడి ఒడిలో కూర్చుండబెట్టుకుంది. గణేశ వ్రత మహత్యం. జగన్మాత అయిన పార్వతి ఆ కుమారుని వివిధ వస్త్రాభరణాలతో అలంకరించింది. అనేక వరాలిచ్చి ఇలా అంది, కుమారా, నువ్వు పుట్టిన తోడనే పుట్టిన ఆపద తొలగింది. అందుకని నిన్ను కొలిచిన వారి ఆపదలను తొలగించగల సామర్థ్యాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడు నీ ముఖం సింధూరంతో అలంకరింపబడి ఉంది కనుక నిన్ను సింధూరంతో పూజించిన మానవులకు కార్య విఘ్నాలు తొలగుతాయి. తదుపరి దేవతలందరూ ఆ బాలుని శివుని వద్దకు తీసుకుని వెళ్ళగా శివుడు బాలుని శిరస్సుపై చేయించి ఆశీర్వదించి, ఈ బాలుడు నా రెండవ కుమారుడు. ఈ గణేశుడే నా గణాలన్నిటికీ సర్వాధ్యక్షుడు. విఘ్నాలను నాశనం చేస్తాడు కనుక వినాయక నామంతో ప్రసిద్ధి పొందుతాడు అని పుత్ర ప్రేమతో ఆశీర్వదించాడు. అంతా గణేశుడు తెలియక చేసిన అపరాధాన్ని మన్నించమని త్రిమూర్తులను దేవతలను ప్రార్థించగా వారు ప్రీతులై ఇలా ఆశీర్వదించారు. త్రిమూర్తులమైన మేము ఎట్లు లోకపూజితులమైనామో అదే విధముగా ఈ గణాదుడు కూడా మా కంటే ముందుగా లోకపూజితుడగుగాక. ఈ గజానుని ముందుగా పూజించకుండా ఏ కార్యము తలపెట్టినా ఆ కార్యం విఘ్నమగుగాక. మానవులనే ఇతడు కూడా ప్రకృతి నుండి పుట్టినవాడు కనుక పూజ్యుడగుగాక. పిమ్మట శంకరుడు ప్రీతుడై పవిత్ర మనస్కురాలైన పార్వతీ సంకల్పం నుండి జయశ్రీ. ఈ గణేశుడు భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్రోదయ కాలమందు ఆవిర్భవించాడు కనుక ఆ తిథి నాడు ఎవరు గణేశుని పూజిస్తారో వారికి సకల శ్రేయస్సులు కలుగుతాయని లోకులకు వరమిచ్చాడు. తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన నియమానుసారంగా కుమారస్వామి భూ ప్రదక్షిణకి బయలుదేరాడు. గణేశుడు మాత్రం పార్వతీ పరమేశ్వరులను ఏకాసీనులను చేసి పూజించి 7 ప్రదక్షిణలను చేసి ఎదుట నిలబడి చేతులు జోడించి
స్తుతించి ఇలా అన్నాడు: ఓ తల్లిదండ్రులారా, నాకిప్పుడు వివాహం చేయండి. వెంటనే గౌరీ శంకరులు కుమార స్కందుడు భూప్రదక్షిణానికై బయలుదేరి వెళ్ళాడు. నువ్వు కూడా వెళ్ళి చుట్టిరా, అప్పుడు మాత్రమే నీకు వివాహం అని హెచ్చరించారు. దానికి గణేశుడు నవ్వి, ఓ జననీ జనకులారా, నేను 7 సార్లు చుట్టి వచ్చాను కదా అన్నాడు. దానికి వారు విస్మయంతో ఇక్కడే ఉన్న నీకు అదెలా సాధ్యమైంది అని అడగగా వినాయకుడు ఇలా అన్నాడు: ఓ సర్వజ్ఞ స్వరూపురాల ఓ సర్వజ్ఞ స్వరూపులారా, పుత్రునకు తన తల్లిదండ్రులు పాదపద్మములే గొప్ప తీర్థం. వారిని పూజించుటే దైవారాధన. వారి సందర్శనకు కంటే క్షేత్ర సందర్శన కంటే శ్రేయోదాయకమైనది. అలాగే స్త్రీకి భర్తను సేవించుటే గొప్ప మంగళకరమైన తీర్థ సేవనం. ఎవడైతే తన తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణం చేస్తాడో వాడు తప్పగా భూప్రదక్షిణ ఫలాన్ని పొందుతాడు. వేదశాస్త్రాలు ఈ విషయాన్ని నొక్కి వక్కానించి చెప్పాయి కదా. వేదం అసత్యం చెబుతుందా? బుద్ధిమంతుడైన గజానుని పలుకులకు సంతోషించి, కుమారా, నువ్వు చేసిన కర్మ ధర్మబద్ధమైనది. సంకట స్థితిలో ఎవని బుద్ధి చురుగ్గా పనిచేస్తుందో వానికి సూర్యోదయానికి చీకట్లు తొలగినట్లు అసంకట స్థితి తొలగుతుంది. నువ్వు ధర్మాన్ని పూర్ణంగా పాలించావు అని గిరిజాశంకరులు పలికి వివాహ ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. గణేశుని వివాహం, స్కందుని ఆగ్రహం. అదే సమయంలో విశ్వరూపుడనే ప్రజాపతి తన కుమార్తెలైన సిద్ధి, బుద్ధి అను వారికి వివాహ ప్రయత్నం మొదలు పెట్టాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న ఉమాశంకరులు వారితో గణేశునకు వివాహాన్ని నిశ్చయించి మహావైభవంగా జరిపించారు. కొంతకాలానికి గజానునికి సిద్ధి యందు లోకానంద పురుడైన క్షేముడు, బుద్ధి యందు సర్వజన ప్రీతి పాత్రుడైన లాభుడు అనే కుమారులు కలిగారు. అలా కొంతకాలం గడవగా కుమారస్వామి భూప్రదక్షిణం చేసి వచ్చాడు. వస్తున్న కార్తికేయుని కలహభోజనుడైన నారదుడు నగర బాహ్యోద్యానంలో కలుసుకొని ఇలా ఉపదేశించాడు: ఓ కార్తికేయ, నేను సత్యం చెబుతున్నాను, విను. ఈర్ష్యచే గాని మోసబుద్ధిచే గాని అసత్యం చెప్పటం లేదు. లోకంలో ఏ తల్లిదండ్రులు తమ పుత్రులకు చేయని దానిని నీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు నీకు చేశారు. మిషతో నిన్ను ప్రయత్నపూర్వకంగా బయటకు పంపి గణేశునకు వివాహం చేశారు. అప్పుడే అతనికి చక్కని 2 కొడుకులు కూడా కలిగారు. నీ తల్లిదండ్రులు చేసిన పని నాకైతే యోగ్యంగా లేదు. తల్లి విషం పెట్టిన, తండ్రి అమ్మకానికి పెట్టిన ఆ బిడ్డల గతి ఏమిటి? శాంతి కామకుడైన వాడు అలాంటి తల్లిదండ్రుల ముఖాన్ని చూడకుండా దూరంగా తొలగిపోవటం మేలు. ఇది నా అభిప్రాయం. తర్వాత నీ ఇష్టం. ఇలా చెప్పి నారదుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. కార్తికేయుడు తల్లిదండ్రుల కపట ప్రవర్తనకు కినిసి క్రౌంచ పర్వతానికి వెళ్ళి అక్కడే బ్రహ్మచర్య దీక్షలో ఉండిపోయాడు. దర్శనమాత్రం చేతనే పాపాలను పోగొట్టే పుణ్యమూర్తి షణ్ముఖుడు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దేవతలు, ఋషులు, మునులు ఆయన ధర్మానికి వెడుతూ ఉంటారు. ఆ సమయంలో కృత్తికా నక్షత్రం నాడు కుమారుని దర్శనం మిక్కిలి ప్రశస్తం. కుమారుని ఎడబాటుతో కుమిలిపోయిన ఉమాదేవి శంభునితో కూడి అక్కడకు వెళ్ళింది. శంకరుడు అప్పటికి మల్లికార్జునుడను పేర అక్కడ కొలువై ఉన్నాడు. కుమారస్వామి తల్లిదండ్రులను చూడనొల్లక అక్కడికి 3 యోజనాల దూరంలో దేవతల ప్రార్థనపై నిలిచాడు.
అమావాస్య నాడు శంకరుడు, పున్నమి నాడు పార్వతి స్వయంగా వచ్చి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ గాథ పుణ్యాన్ని, కీర్తిని, సుఖాన్ని, ఆయురార్థాయాన్ని, జ్ఞానాన్ని, ముక్తిని ఇచ్చే పరమ పవిత్రమైన గాథ. శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహితలో కుమార ఖండం సమాప్తం.